అండి ఈరోజు చేపల పులుసు చేశాను. బ్రహ్మాండంగా కుదిరిపోయిందండి చేపల పులుసు. చేపల పులుసులోకి అయితే మామిడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి చేశాను. ఎంత కమ్మగా ఉందో అంత కమ్మగా ఉంది చేపల పులుసు. శుభ్రంగా కడుక్కునే చేప ముక్కల్లోకి కారం, పసుపు, ధనియాల పొడి, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కొంచెం ఆయిల్, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని చేత్తోనైతే మసాలా అంతా బాగా చేప ముక్కలకు పట్టించుకొని 10 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టి ఉంచుకోవాలి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదండి, బయటే ఉంచుకున్నాను చేప ముక్కల్ని. ఈలోగా మసాలా కోసం అయితే మిక్సీ జార్లోకి పెద్ద ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని వేసుకొని అల్లం, వెల్లుల్లి, ఇంచి దాచిన చెక్క, 1 యాలక, 3 లవంగ మొగ్గలు, 3 పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మట్టి దాకలోకి అయితే ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యింది మసాలా అనేటప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకొని టమాటా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది ఎలా ఫ్రై అయ్యిందంటే ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అలాంటప్పుడు అయితేనే మసాలా బాగా ఫ్రై అయ్యిందని తెలుస్తుంది. అలాంటప్పుడు కారం, ఉప్పు కలుపుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని కలుపుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి చేప ముక్కలు. చింతపండు అయితే ముందే నానబెట్టి ఉంచుకున్నానండి. చింతపండు పులుపు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని మామిడికాయ, బెండకాయ అనేది గరిటతో నెమ్మదిగా కలుపుకోవాలి లోపలికి వెళ్ళేంత వరకును. ఇలా లోపలికి వెళ్ళాయి అనేటప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 నిమిషాలు, లో ఫ్లేమ్లోనైతే 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చేపలు అయితే ఉడికిపోతాయి కానీ మామిడికాయ, బెండకాయ ఉడకాలి కదండి. అందుకోసమే లో ఫ్లేమ్లో 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మూత తీసుకుంటే చక్కగా బెండకాయ, మామిడికాయ ఉడికిపోతుందండి. అలాంటప్పుడు కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని గరిటతోనే ఒక్కసారి మామిడికాయ, బెండకాయ తీసుకొని ఇలా స్పూన్తోనైతే టచ్ చేస్తే చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా మామిడికాయ, బెండకాయ ఎంత చక్కగా ఉడికిపోయిందో. అలాంటప్పుడైతే కొద్దిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ చేపల పులుసు అయితే ఒక్క చేప కూడా విడకుండా చక్కగా వస్తాయి చేపల పులుసు అనేది. అలాగే చల్లగా అయినంత వరకు పక్కన ఉంచుకొని అన్నంలో వేసుకొని తింటే కమ్మగా ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది చేపల పులుసు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్